హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. గేమ్ చేంజర్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ఆ హైలైట్స్ ఏంటో చూద్దాం. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న అంటే ఈ రోజు థియేటర్ లోకి వచ్చేసింది. ఏపీలో మిడ్ నైట్ షోలకు అనుమతి అయితే వచ్చింది. తెలంగాణలో మాత్రము మొదటి షో ఉదయం 4 గంటలకే పడుతుంది. ఇక్కడి ప్రభుత్వము మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సందడి మరింతగా పెరిగిపోయింది. ఇప్పటికే ట్విట్టర్ లో టాక్ బయటకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజని వంటి భారీ తారాగణం ఉంది. ఈ మూవీ పొలిటికల్ సిస్టమ్ కి ఓ నిజాయితీపరుడైన క్యారెక్టర్ కి మధ్య జరిగే వారని శంకర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ట్రైలర్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ మీద మంచి అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్విట్టర్ లో టాక్ ఉందో లేదో చూద్దాం. ఏపీలో 1 గంట షోలు పడటంతో గేమ్ చేంజర్ టాక్ అర్ధరాత్రి దాటిన తర్వాత హంగామా మొదలైంది. 2 గంటలు 3 గంటల వరకే టాక్ బయటకు వచ్చేసింది. అప్పటికే ఫస్ట్ హాఫ్ రిపోర్టు నెట్టింట్లో హల్చల్ చేయడం స్టార్ట్ అయింది. ఎంట్రీ అదిరిపోయిందని, ఇంటర్వెల్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇక ప్రథమార్థంలో వచ్చే డోప్ సాంగ్, పిక్చరైజేషన్, అసలు ఆ పాటను అలా ఆలోచించము గ్రేట్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఐఏఎస్ గా రామ్ నందన్ యాక్టింగ్, కియారాతో జోడీ, డోప్ సాంగ్, ఇంటర్వెల్ బ్లాక్ ఇవన్నీ సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ కి వంక పెట్టనక్కర్లేదు. అయితే కొంతమంది మాత్రము ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయింది అని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ పాస్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ సాంగ్స్ అదిరిపోయాయి. సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే తప్ప గట్టెక్కదు అన్న టైప్ లో చెబుతున్నారు. అంటే మొత్తానికి గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ యావరేజ్ కిందకే లెక్క అని చెప్పుకోవచ్చు. శంకర్ మార్క్ పాటల పిక్చరైజేషన్ అయితే మైండ్ బ్లాక్ చేస్తుందని అంతా అంటున్నారు.